అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ భీకరంగా ఢీకొన్నటువంటి సన్నివేశం ఏర్పడింది అక్కడ. దీంతోటే ఈ యొక్క ప్రమాదంలో చాలా మందికి గాయాలయ్యాయి, చాలామంది మరణించారు. ఇప్పటికీ ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ చూసినటువంటి వారు చెప్తున్న దాని ప్రకారం 11 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా నిర్ధారణ అవుతుంది ఉదయం జరిగినటువంటి ప్రమాదానికి. ఇక హాస్పిటల్లో చాలామంది సివియర్ ఇంజరీతో ఉన్నారు, చాలామంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఘటన తెలిసిన వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి స్థానిక అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అటువైపు వెళ్ళారు. ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా సమాచారం తెలిసి వారు కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఉదయమే జరిగినటువంటి యొక్క భారీ ప్రమాదం చాలామంది ప్రాణాలను తీసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏమైంది మీకేమైనా ఐడియా ఉందా, గుర్తుందా? ఓకే, మీరు ఏడ కూర్చుని ముందల్లా వెనకనా? ఓకే, చాలా దెబ్బలు తాకినాయా? ఎన్ని గంటల అప్పుడమ్మా? ఎవరికన్నా చాలా ప్రమాదం జరిగిందా? ఓకే.